వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతలు ఎవరో కార్యక్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే మరొక ప్రత్యేకమైన నియోజకవర్గం మాచర్ల గురించి తెలుసుకుందాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి విజయం సాధించి రికార్డు సృష్టిస్తారా? ఆయన్ను పడగొట్టి ఈసారి టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి గెలుస్తారా? ఇలాంటి ప్రశ్నలు మాచర్ల గురించి తెలిసిన ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతుంటాయి. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2 దశాబ్దాలుగా మాచర్లకు విడదీయరాని సంబంధంతో రాజకీయాలు చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గమే ఎక్కువగా పాలించిన మాచర్లలో ఆయన ఈజీగా గెలుస్తూ వచ్చారన్న పేరు ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి సిఫార్సు మేరకు 2009లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కాంగ్రెస్ టికెట్ దక్కింది. అప్పుడు గెలిచిన పిన్నెల్లి జగన్ పార్టీ పెట్టిన తర్వాత 2012లో వైసీపీలో చేరారు. రాజీనామా చేసి మళ్లీ గెలిచారు. అలా రెండోసారి ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి 2014, 2019లో మళ్లీ గెలిచారు. ఇప్పుడు 5వ పోటీకి రెడీ అవుతున్నప్పటికీ ఈసారి గెలుపు అంత సులభం కాదన్న టాక్ నడుస్తోంది. టీడీపీ కూడా పటిష్టమైన వ్యూహాలు రచిస్తూ బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన జూలకంటి బ్రహ్మారెడ్డికి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. బ్రహ్మారెడ్డి రోజుకు 2 ఉద్యమాలు నిర్వహిస్తూ జనంలో ఉంటున్నారు. టీడీపీ క్యాడర్ బేస్ ను పెంచుతున్నారు. ఇప్పుడు వైసీపీలో అసంతృప్తులంతా సైకిల్ ఎక్కడంతో టీడీపీ బలపడిందన్న చర్చ జరుగుతోంది. పైగా జగన్ పట్ల ప్రభుత్వోద్యోగులు, టీచర్లు, ఇతర వర్గాల్లో వ్యతిరేకత పెరగటం తమకు అనుకూలంగా మారుతుందని టీడీపీ భావిస్తోంది. మాచర్ల ఒక సమస్యల తోరణం. పక్కనే నాగార్జున సాగర్ ఆనకట్ట ఉన్నప్పటికీ సాగునీటికి తాగునీటికి కటకటలాడాల్సిందే. ఏ ఒక్క వస్తు లేని నియోజకవర్గం ఉందంటే అది మాచర్లేనని చెప్పాలి. ఒకప్పుడు ఫ్యాక్షన్ పడగలో బతికిన మాచర్ల ప్రజలు ఇప్పుడు సమస్యల ఊబిలో ఇరుక్కొని ఇబ్బంది పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి మాటల మాంత్రికుడే గాని చేతల వీరుడు కాదన్న ఆరోపణలు ఉన్నాయి. మాచర్ల అభివృద్ధికి 1200 కోట్లు ఖర్చు పెట్టారని ఎమ్మెల్యే పిన్నెల్లి చెబుతూ ఉంటారు. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. 12 పనులు కూడా చేపట్టలేదని జనం ఆగ్రహం చెందుతున్నారు. కాలువలు రావు, బోర్లలో నీళ్లు పడవు. దాంతో మాచర్ల రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. 2 దశాబ్దాల నిరీక్షణ తర్వాత గత ఏడాది నవంబర్లో వరికపుడిసెల ఎత్తిపోతల పథకానికి జగన్ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియదని మాచర్ల రైతులు అంటున్నారు. ఒక ప్రాజెక్టు 3 సార్లు శంకుస్థాపన జరగటం కూడా వరికపుడిసెల గొప్పదనమని ఎగతాళి చేసేవాళ్లు ఉన్నారు. నియోజకవర్గంలో ఎక్కడా సరైన రోడ్లు లేవు. తమకు జగనన్న గుంతలు మాత్రమే మిగిలాయని, రోడ్లు ఎప్పుడు వేస్తారో తెలియదని మాచర్ల జనం వాపోతున్నారు. పైగా రామకృష్ణారెడ్డి అందరికీ పనులు చెయ్యరని, ఆశ్రిత పక్షపాతానికి ప్రాధాన్యం ఇస్తారని కూడా జనం చెప్పుకుంటూ ఉంటారు. పిన్నెల్లి అక్రమార్జనతో 1000 కోట్లు కూడబెట్టారని యువగలం పాదయాత్ర సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ఆరోపణలను స్థానిక ప్రజలు గుర్తు చేస్తున్నారు. 70 గ్రామాల్లో పిన్నెల్లి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని, ప్రతి గ్రానైట్ లారీ ఓనర్ ఆయనకు 25,000 చెల్లించాలని లోకేష్ ఆరోపించారు. ఎకరాలు ఆక్రమించుకుని బినామీ పేర్లతో మార్చేసుకున్నారని పిన్నెల్లిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ ఆరోపణలను ఖండిస్తూ రామకృష్ణారెడ్డి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. నువ్వు మగాడివైతే ఆరోపణలు నిరూపించు అంటూ సవాలు విసిరారు. గత 10 ఏళ్లుగా మాచర్లతో రాజకీయ హత్యలు కూడా జరిగాయి. వైసీపీ కార్యకర్త ఒకరిని నడి రోడ్డుపై నరికారు. అది సొంత పార్టీ వారి పనేననే ఆరోపణలు ఉన్నాయి. దాంతో శాంతి భద్రతల విషయంలో మాచర్ల బాగా వెనకబడిపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి మాతృమూర్తి దుర్గమ్మ ఓ పర్యాయం ఎమ్మెల్యేగా చేశారు. ఆమె హయాంలో 1999 నుంచి 2004 ప్రాంతంలో బ్రహ్మారెడ్డి అరాచకంగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కూడా అడ్డుకోలేకపోయారని ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తోంది. అయితే అవన్నీ ఒట్టి మాటలేనని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. పిన్నెల్లి హార్డ్ కోర్ జగన్ ఫ్యాన్. అయితే ఆయన్ని కూడా మార్చుతారన్న చర్చ జరుగుతోంది. అలా జరిగినా కూడా ఏదో ఒక ప్రత్యామ్నాయ పదవి ఇచ్చే అవకాశాలున్నాయి. ఈసారి పార్టీ గెలిస్తే మాత్రం తనకు మంత్రి పదవి వస్తుందని రామకృష్ణారెడ్డి ఎదురు చూస్తున్నారు. అదంతా వైసీపీ అంతర్గత వ్యవహారమని, రామకృష్ణారెడ్డి ఓడిపోవడం మాత్రం ఖాయమని టీడీపీ మాత్రం చెబుతోంది. టీడీపీ గెలవాలంటే కమ్మ, ఏదవ, మాదిగ సామాజిక వర్గం ఓట్లు కీలక పాత్ర పోషించడం ఖాయం. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు, నమస్తే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.